రచన, నీతూ మరియు కోమల్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. రచన చాలా పేదింటమ్మాయి. నీతూ మరియు కోమల్ చాలా ధనవంతులు. ముగ్గురు స్కూల్ నుండే మంచి ఫ్రెండ్స్. నీతూ మరియు కోమల్ చదివిన స్కూల్ చాలా పెద్ద స్కూల్. కానీ ఈడబ్ల్యూఎస్లో రచన పేరు రావడంతో తను ఆ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. దాంతో ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. స్కూల్ స్టడీస్ అయ్యాక కోమల్ మరియు నీతూ ఫర్దర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళిపోతారు. కానీ రచన మాత్రం తన తల్లితో ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మా, నా వల్ల నువ్వు ఇళ్లల్లో పనిచేయాల్సొస్తుందమ్మా. రాత్రిపూట కూర్చొని షర్ట్ బటన్స్ కూడా కుడుతున్నావమ్మా. రచన, ఈ పేద తల్లి కష్టపడకపోతే నీ పెళ్ళి ఎలా చేస్తుందమ్మా? నువ్వొక ఇంటిదానివైపోతే నేనేమైపోయినా పర్వాలేదమ్మా. అలా అనకమ్మా. ముందే నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేనెలా ఉండగలనమ్మా? అలా రోజులు గడుస్తాయి. పని ఎక్కువగా చేయడం వల్ల రచన తల్లి మమత ఆరోగ్యం పాడవుతుంది. దాంతో ఇల్లు గడవడానికి చాలా కష్టమవుతుంది. కొద్ది నెలలు మమత అలానే మంచంపైనే ఉంటుంది. ఒకరోజు మమత తన కూతురుతో, నా పరిస్థితి చూస్తున్నావు కదా అమ్మా. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. నా చేతుల మీదుగా నీ పెళ్లి చేస్తే చాలు. అదే నా ఆఖరి కోరిక. సరే అమ్మా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. రచన చాలా అందంగా ఉండడంతో వెంటనే తనకొక సంబంధం కుదురుతుంది. చెల్లెమ్మా, మాకేం కట్నం వద్దు, కానీ నువ్వు పెళ్లి మాత్రం చాలా బాగా చేయాలి. సరే అన్నయ్య. రచనకి పెళ్లి కుదరడంతో తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తుంది. ఏంటి రచన, నీ పెళ్ళా? ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? అయితే మేము రేపే బయలుదేరుతాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఇండియాకి వచ్చి రచనని కలవడానికొస్తారు. చెప్పవే రచన, నీ పెళ్లి షాపింగ్ ఎక్కడ చేస్తున్నావే? నా తలరాతలో పేదరికం రాసిపెట్టుందే. మాలాంటి పేదవాళ్లకి అలాంటివేమీ ఉండవు. పెళ్లి ఏర్పాట్లకి అమ్మ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. అందుకే మా అమ్మ పెళ్లి చీర ఉందిగా, నేనా పెళ్లికి అదే వేసేసుకుంటానే. ఆ మాట చెప్పేసరికి రచన కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి. కోమల్ మరియు నీతూ రచనని కలిసి తిరిగొచ్చేస్తూ ఉంటారు. ఈ పెళ్లితో రచన ఏమాత్రం సంతోషంగా లేదే. సంతోషంగా ఎలా ఉంటుందే? నువ్వు చూసావు కదా, తన పెళ్లి బట్టలు కొనుక్కోడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. అయితే మనమిద్దరం మన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిని సంతోషాలతో నింపాలే. మర్నాడు కోమల్ మరియు నీతూ ఒక పెద్ద మాల్కి వెళ్తారు. అక్కడ ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ లెహంగా మరియు దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ అండ్ శాండిల్స్ కొంటారు. అవన్నీ తీసుకుని రచన దగ్గరికి బయలుదేరతారు. అక్కడ రచన తన తల్లిది పెళ్లినాటి పాత చీర కట్టుకుని కూర్చునుంటుంది. ఆ చీర రంగు కూడా ఎలిసిపోయి ఉంటుంది. ఏంటి ఇంత లేటు? ఇప్పుడొచ్చారా మీరిద్దరూ? ఇటు చూడు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ తరపు నుండి ఈ పెళ్లి బట్టలు నీకోసం. ఇది చాలా ఖరీదైనవిలా ఉన్నాయి. ఇంత కాస్ట్లీ బ్రైడల్ లెహంగా నాకెందుకు తెచ్చారే? మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళవుతుంది, దానికోసం మేము ఈ మాత్రం చేయకపోతే ఎలా? అవునే, ఈరోజు మేం మా చేతులతో నిన్ను రెడీ చేస్తాం. నువ్వు చూస్తూ ఉండవే, అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రచన ఆ బ్రైడల్ లెహంగా వేసుకుంటుంది. ఆ బ్రైడల్ లెహంగాలో తను చాలా అందంగా ఉంటుంది. కూతురు మీద తన బెస్ట్ ఫ్రెండ్స్ చూపించిన ప్రేమను చూసి మమత కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి. మమత వాళ్లని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. ఆర్తికి చిన్నప్పట్నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు, ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి ₹1,00,000 లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది. నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి లెహంగా కూడా లేదు. నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది. ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారాల్లోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు. ఇది కదా కావాల్సింది. కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి, నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది. నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే. భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు.
రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది, అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో, నాకు మా అమ్మ కావాలి. ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మానేయ్. నేను నీ చెల్లిని కాను. నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు. పోవే ఇక్కడి నుండి, వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది. హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో, పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసి ఉంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను, త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా? పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి, రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్ళి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా.
మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా? ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్ గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు. సార్, నాకు ఏమైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పని చేయలేను. రఘు మరియు ఆర్తి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆర్తి హరీష్ పనిమించి కాదు కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆర్తి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్లే అవదు. తను ఆ 1,00,000 రూపాయల లెహంగాతో కన్యగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.